హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ఈరోజు నేను స్వీట్ కార్న్తో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని తయారు చేసి చూపిస్తాను. అయితే రెగ్యులర్గా చేసే స్వీట్ కార్న్ ఉడకబెట్టేసి అందులో పెప్పర్ ఉప్పు వేసి తినేలాగా అలా కాకుండా కొంచెం కడుపు నిండేట్టుగా ఒక మంచి హెల్దీ రెసిపీని తయారు చేసి చూపిస్తాను. ఈరోజు స్వీట్ కార్న్లోకి నేను పోహా కూడా తీసుకున్నాను, అంటే అటుకుల్ని వాడుతున్నాను. అది ఎలా వాడుకోవాలో చేసేటప్పుడే వివరిస్తాను. మొదట స్వీట్ కార్న్ని బాగా కడిగేసి మరి కొంచెం నీళ్లు వేసి అందులోకి తగినంత ఉప్పు వేసి స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకా వడకట్టుకోవాలి. నీళ్ళన్నీ వడకట్టిన తర్వాత మనము స్వీట్ కార్న్ని పక్కన ఉంచేసి ఆరబెట్టుకోవాలి. ఈ నీళ్ళని పడేయకుండా మొక్కలకు వేస్తే చాలా మంచిది, ఆరోగ్యంగా పెరుగుతాయి. ఆ తర్వాత చల్లారిన తర్వాత స్వీట్ కార్న్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. రెగ్యులర్గా కాకుండా ఇది స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు, అంటే టిఫిన్లోకి కాకుండా స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆ తర్వాత తగినన్ని పచ్చిమిరపకాయల్ని, అంటే మనం కారము ఎంత తింటామో దానికి తగినట్టుగా మనము వేసుకోవాలి. తుంచేసి వేసాను. కొంచెం చిన్న అల్లం ముక్క కూడా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత విప్ చేస్తూ మనము మిక్సీలోకి వేసుకోవాలి. ఇది మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేట్టుగా వేసుకోవాలి. కొంచెం ఎక్కువ రన్ చేసామంటే లిక్విడ్ అయిపోతుంది, అలా కాకుండా చూసుకోండి. ఇప్పుడు మిక్సీకి పట్టిన మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సన్నగా తురిమిన 2 క్యారెట్లని, ఆ తర్వాత సన్నగా తరిగిన 2 ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, అంటే మన చేతి నిండా కొత్తిమీర తీసుకొని బాగా కడిగి సన్నగా కట్ చేసి ఇందులోకి వేసుకొని పక్కన ఉంచేసేయాలి. ఇప్పుడు 1.5 కప్పు అటుకుల్ని అదే మిక్సీ జార్లో వేసుకోవాలి. బాగా పొడి చేసుకోవాలి. మరీ మెత్తగా పిండిలాగా కాకుండా కాస్త పొడి అవుతే చాలు. అందులోకి 1/4 భాగము ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసేసి మిగిలిన పావు భాగము అలాగే ఉంచేసేయండి. ఇప్పుడు రెసిపీకి తగినంత ఉప్పుని ఇప్పుడు యాడ్ చేయండి. మనం ఫస్ట్ స్వీట్ కార్న్ ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం కదా, అది నీళ్ళల్లో వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి తగినట్టు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్ల జీలకర్ర పొడి, 1 స్పూను మిరియాల పొడి, 1 స్పూను హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ని ఇందులో వేసి కలుపుతున్నాను. మంచిగా మనం వేసిన పదార్థాలన్నీ మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనము అనేక రకాలుగా రెసిపీస్ చేసుకోవచ్చు. నేను ఈరోజు అయితే కట్లెట్ లాగా చేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి నీళ్లు తీసుకుని నీళ్లు అద్దుకుంటూ మనము చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అంటే నీళ్లు అద్దుకోవడం వల్ల మనకు చేతులకు అతుక్కుపోకుండా చాలా నీట్గా వస్తాయి. మనకు తగినట్టు షేప్లో, అంటే మనకి ఏ షేప్లో కావాలనో ఆ షేప్లో మనము చిన్న చిన్న టిక్కీలాగా తయారు చేసుకొని ఒక ప్లేట్లో ఉంచేసుకోవాలి. పోహా వేయడం ముఖ్య ఉద్దేశం ఏమి అంటే మనకు క్రిస్పీగా వస్తాయి, బాగా బైండింగ్కి యూజ్ అవుతుందన్నమాట. టిక్కీలు చాలా మంచి షేప్ వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఆ తర్వాత మిగిలిన మిక్సీకి పట్టిన పోహా మిశ్రమాన్ని పౌడర్ని ఇంకొక ప్లేట్లోకి ఉంచేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క టిక్కీని ఈ పౌడర్లో అద్ది పక్కన పెట్టుకోవాలి. రెసిపీ తినేటప్పుడు చాలా క్రంచీగా సూపర్గా ఉంటాయండి. టైం ఉంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకోవచ్చు. ఆ తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, ఎవరైనా ఆఫీసుల నుంచి వచ్చిన తర్వాత మనకు స్నాక్స్ కావాలన్నా ఈ రెసిపీ చేసి పెడితే చాలా బాగా నచ్చుతుంది. ఆ తర్వాత మనకు కడుపు కూడా నిండుతుంది. హెల్దీ రెసిపీ కూడా, మంచి బెనిఫిట్స్ ఉండే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ స్నాక్ రెసిపీ అనుకోండి. ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఒక 3 to 4 స్పూన్స్ నూనె వేసేసి దాని మీద ఈ టిక్కీలు వేసి బాగా దూరగా కాల్చాలి. అంటే హైలో కూడా పెట్టుకోవచ్చు, మీడియం టు హై ఫ్లేమ్ మారుస్తూ ఉంటే మనకు త్వరగా అయిపోతుంది రెసిపీ. నూనె ఎక్కువ భాగం ఉన్న చోట అలా తిప్పుతూ మారుస్తూ ఉంటే మనకు సమంగా నూనె తగిలేసి బాగా కాలుతాయి ఇవి.
బాగా రోస్ట్ అవుతాయి. చూడండి, అలా అలా తిప్పుతూ ఉండాలి. ఒకవైపు ఏమో మనకు కొంచెం నూనె అటువైపుకు వెళ్తూ ఉంటుంది ప్యాన్లోకి. అలా జరుపుకుంటూ ఉంటే ఈక్వల్గా మనకు రోస్ట్ అవుతాయి. తర్వాత ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు మనము తిప్పి కాల్చుకోవాలి. నేను ఈరోజు ఈ రెసిపీలో గార్లిక్ వేయలేదు, కావాలంటే గార్లిక్ కూడా వేసి చేసుకోవచ్చు. ఆ తర్వాత డిఫరెంట్ వెజిటబుల్స్ కూడా కట్ చేసి కానీ తురిమి కానీ వేసి ట్రై చేయొచ్చు. క్యాప్సికము, క్యాబేజీ లాంటివి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. చాలా ఈజీగాను చేసుకోవచ్చు, పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదు. మనము ఈ మిశ్రమంతోనే చిన్న చిన్న బౌల్స్ లాగా చేసేసి బాగా డీప్ ఫ్రై చేసి కూడా ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే స్నాక్స్గా కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసి చూపిస్తాను. మీరు కూడా ఇలాంటి రెసిపీస్ ఎప్పుడైనా చేశారా నాకు కామెంట్స్ ద్వారా తెలపండి. ఈరోజు నేను స్వీట్ కార్న్ పోహాతో ఇలా కట్లెట్ లాగా రెసిపీ చేశాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.